హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. ఏంటి అయిపోయింది అనుకుంటున్నారా? ఏం పర్లేదు, మనకి శివరాత్రి 2-3 రోజులు ఉన్నా కూడా మనకి శివరాత్రే కదా. మేమైతే శివరాత్రికి రావిగూడెం అయితే గుడికి వెళ్తున్నాం. అక్కడ ఫేమస్ బాగా జాగారాలు ఇవి బాగా చేస్తారు అక్కడ జాతర. మా కాడ 2 బాగా ఫేమస్ అని చెప్పే కాదు, ఒకటి మోతిగూడెం, ఒకటి రావిగూడెం. లొకేషన్ మామూలుగా ఉండదు, గుట్ట పైన ఉంటుంది. దానివల్ల లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అక్కడ ఈసారి కొంచెం తక్కువ ఉన్నారు జనాలు. ప్రతిసారి బాగా జనాలు ఉంటారు, ఈసారి తక్కువ ఎందుకున్నారో అర్థం కావట్లేదు. అంటే మేడారం జాతర ఇవన్నీ ఒకేసారి వచ్చినందుకో లేకపోతే ఏమో కానీ జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. మనకి ఇక్కడ గోదావరి కూడా ఉంది, మనకి చూసుకోవచ్చు. ఇక్కడ స్నానాలు కూడా చేస్తారు మంచిగా. అండ్ ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఫుల్ ప్రశాంతంగా ఉంటుంది. జాతర పిల్లగాళ్ళతో జాగారం చేసేటప్పుడు కూడా పీస్ఫుల్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అండ్ అంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. మనం ప్రతి కాడ మనం వెళ్ళినామంటే మనకి సమ్మక్క సారక్క అయితే మనకి దర్శనం ఇస్తారు. అండ్ ప్రతి ఒక్క దేవత విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక టెంట్ ఇవన్నీ వేసారు కదా, అన్నదానం ఇవి కూడా చేస్తారు ఇక్కడ. అండ్ ఇంకా అన్నీ ప్రతి ఒక్క దేవుడికి సంబంధించిన గుళ్ళు అన్నీ ఉన్నాయి. ఫైనల్గా మేమైతే జాగారం ఇక్కడ చేయట్లేదు. జాగారం ఉపవాసం అయితే నేనున్నా, మీరున్నారా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇక్కడ చేయట్లేదు, మామూలుగా గుడిని చూద్దామని అయితే వచ్చాము ఈవినింగ్ టైంలో. అండ్ జాగారం అయితే మా ఇంటికాడ చేసుకుంటున్నాను నేను. అమ్మో, గుట్టపైకి ఎక్కేసరికి ఆయాసం ఫుల్గా వచ్చేసింది. పైకి ఆటోనే ఎక్కలేకపోతుంది. మేము నడుచుకుంటూ వచ్చేసరికి అమ్మో చుక్కలు కనపడ్డాయి. కానీ శివయ్యని చూడాలంటే మాత్రం ఉండాలిగా, మనకి అమ్మనే దర్శనం ఇస్తే ఎట్లా కదా. నేను గుళ్ళోకి అయితే వెళ్ళినాం. లోపల అంటే దేవుడిని అయితే నేను వీడియో తీయలేదు, అంటే తీయచ్చు పర్మిషన్ ఉంటుంది, కానీ ఆ క్రౌడ్లో ఆ జనాల్లో మనం వీడియో తీసుకుంటుంటే వెనకాల భక్తులకు ఇబ్బంది అయ్యింది కాబట్టి నేనైతే బయట ఉన్నాయి మొత్తం తీసా. ఇక్కడైతే ప్రతి ఒక్క జ్యోతిర్లింగం అయితే ఉంది, 18 జ్యోతిర్లింగాలు. ప్రతి ఒక్కటి ఇక్కడ సేమ్ అక్కడ ఎలా ఉండిద్దో అదే విధంగా ఇక్కడ కూడా పెట్టారు. చాలా బాగుంది. అంటే మనకు కొంతమందికి తెలియదుగా ఏ విధంగా ఎక్కడెక్కడ ఎలా ఉండిద్దో, ఏ జ్యోతిర్లింగం ఎలా ఉండిద్దో తెలియదు. ఇక్కడ చూస్తే మాత్రం ఇంకా సేమ్ యాస్టీజ్గా అక్కడ కూడా అదే లింగం ఉంటుంది. అంటే చెప్పారు, బాగా చూపించారు ఇక్కడ పెట్టి. మాత్రం చాలామందికి తెలియదు కదా, ఇక్కడ చూస్తే అక్కడ చాలామంది వరకు వెళ్ళలేరు కదా, అన్ని జ్యోతిర్లింగాలు తిరగలేరు కదా. ఇట్లా చూసుకున్నా కొంచెం ఆనందంగా ఉంటుంది, చూసుకున్నాం అన్నట్టు. ఇక్కడైతే అభిషేకాలు చేస్తున్నారు అందరూ. చాలా అంటే ఏ అభిషేకం మేమైతే చెరుకు రసంతో చేస్తే మంచిగా అనుకున్నా కానీ చేయలేదు. ఎప్పుడైనా మీరు వెళ్తే మాత్రం చెరుకు రసంతో చేయండి, చాలా మంచి జరిగిద్ది. మనకి ఇక్కడ సాయిబాబా కూడా కనిపిస్తుంది. సాయిబాబా ఉన్నాడు, అయ్యప్ప స్వామి ఉన్నారు, వినాయకుడు ఉన్నాడు, శివలింగాలు ఉన్నాయి, చాలా సరస్వతి దేవి ఉంది, సమ్మక్క సారక్కలు ఉన్నారు. అండ్ ఇంకా చాలా దేవతలే ఉన్నారు, దుర్గమ్మ తల్లి ఉంది, చాలా దేవతలు. లొకేషన్ గోదావరి సూపర్గా కనపడుతుంది కదా ఇక్కడ నుంచి. ఇక్కడే జాతర, అంటే ఇక్కడ బొమ్మలు సామాన్లు ఏమైనా ఉంటాయి కదా కొనుక్కునే షాపింగ్, అక్కడ మొత్తం షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా చూసుకొని ఇక్కడ సరస్వతి దేవి కూడా ఎంత అందంగా ఉన్నారు చూడండి. అసలు చూస్తూ ఉంటే అలానే చూడబుద్ధి అయింది, అంత బాగున్నారు. అండ్ ఇక్కడైతే శివుడు నీళ్ళల్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ నాగమ్మలు అయితే ఎన్ని ఉన్నాయి అంటే అసలు నాగమ్మలు చాలా ఉన్నాయి, నాగపడగలు చాలా ఉన్నాయి. ఇవి ఇక పెద్ద శివలింగం అయితే ఇక్కడ ఉంది, ఆవు కూడా ఉంది. నంది అయితే మామూలుగా లేదు, పెద్దగా శివుడు ముందు నంది అండ్ శివుడు ఎంత అందంగా కనిపిస్తున్నారు చూసారా. ఇక్కడైతే ఇల్లులు కట్టాలి, అక్కడ దాని మీద ఇల్లులు అంటే రాళ్ళు పెడితే ఎంత ఉంటే అంత కదా. రాళ్ళు మా ఫూట్ అయితే కడుతూనే ఉంది, ఎంత పెద్ద ఇల్లు కట్టిద్దో ఏమో కానీ అన్ని రాళ్ళు తెచ్చి కడుతూనే ఉంది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా ఫుడ్ చిరాకు చేయలేదు, మంచిగా ఉంది. నేను భయపడ్డా ఇంకెంత చిరాకు చేసిద్దో ఏమో అని. గందరగోళం లేకుండా కొన్నిటికాడైతే హడావుడి దేవుణ్ణి సరిగ్గా చూడడం కూడా కుదరదు. ఇక్కడైతే పీస్ఫుల్గా అయిపోయింది ఇంత శివరాత్రి రోజు కూడా. ఇక ఫైనల్గా ఇంటికైతే బయలుదేరుతున్నాం. అటు కొంచెం సేపు తిరగడానికి వెళ్ళినాం, ఏం కొనలే, మా ఫూట్కి ఒక బొమ్మ కొనిచ్చా అంతే. నేను ఒక గాజుల సెట్ కొనుక్కున్నా. ఇంకా తిరుగుకుంటూ ఇంటికైతే బయలుదేరినాం. బాయ్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.